నమస్తే. శాస్త్రి స్మయోకి అందరికీ స్వాగతం. H1B వీసా కావాలంటే $1,00,000 పే చేయవలసిందే అంటూ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మీద సైన్ చేశాడు. అయితే కొన్ని గంటల్లోనే ఈ H1B వీసా ఫీజు పెంచడానికి సంబంధించి కొన్ని మినహాయింపులు ఇస్తూ యూటర్న్ తీసుకున్నాడు. ఈరోజు ఈ వీడియోలో ట్రంప్ ఈ రకంగా యూటర్న్ తీసుకోవడానికి కారణాలు, అలాగే ఏ అంశాల్లో H1B వీసా ఫీజు పెంచడానికి సంబంధించి వాటి మినహాయింపుల గురించి క్లారిటీ రావాలి, ఇలాంటి అనేక విషయాల్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి. ఇతర దేశాల నుంచి నైపుణ్యం కలిగిన హ్యూమన్ రిసోర్స్ని రిక్రూట్ చేసుకుని అమెరికాలో పని చేయించుకోవడానికి వీలుగా ఈ H1B వీసా 1992లో అప్పటి అమెరికా ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసింది. మొత్తం H1B వీసా అప్లికేషన్స్లో భారతదేశానిదే అగ్రస్థానం. మొత్తం అప్లికేషన్స్లో 70% పైగా భారతదేశానివే. నెక్స్ట్ స్థానంలో చైనా 12%తో ఉంది. ఈ రకంగా H1B వీసాకి అప్లై చేస్తున్న టోటల్ అప్లికేషన్స్లో భారతదేశం ముఖ్యంగా ముందుగా నిలుస్తోంది. భారతదేశం నుంచి ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, అలాగే ఇతర రంగాల్లో పనిచేసే సాంకేతిక నిపుణులు ఈ H1B వీసా ద్వారా అమెరికా వెళ్ళి అక్కడ కంపెనీలో పనిచేస్తున్నారు. ఒక రకంగా అమెరికా అభివృద్ధిలో వీళ్ళు ప్రముఖ పాత్రని పోషిస్తున్నారు. అలాగే వాళ్ళు తమ జీవితాలను కూడా ఆర్థికంగా బలోపేతం చేసుకున్నారు ఈ H1B వీసాని ఉపయోగించుకుని. అయితే ట్రంప్ ఇప్పుడు ఈ H1B వీసా మీద యాన్యువల్ ఫీజుని $1,00,000 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు చెబుతూ ఈ H1B వీసా ద్వారా తక్కువ నైపుణ్యం కలిగిన ఎంప్లాయీస్ అమెరికా కంపెనీలో పనిచేస్తూ అక్కడిగా యువతకి ఉద్యోగాలు రాకుండా అడ్డుపడుతున్నారని, అలాగే ఈ వీసా ద్వారా మాల్ ప్రాక్టీసెస్కి పాల్పడుతున్నారని, అందుచేతనే ఈ H1B వీసా ఫీజుని $1,00,000 పెంచుతున్నట్లు తొలుత ప్రకటన చేశారు. వెంటనే అక్కడ MNC కంపెనీస్, ముఖ్యంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అలాగే యాపిల్ కంపెనీలు విదేశాల్లో ఉండే తమ H1B ఎంప్లాయీస్ని వెంటనే 24 అవర్స్లో అమెరికాకి రావాల్సిందిగా ఈమెయిల్స్ పంపించారు. దీంతో భారతదేశంలోని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని చాలామంది ఈ H1B వీసా మీద ఉండే ఎంప్లాయీస్ అమెరికా వెళ్ళడానికి ఎయిర్పోర్ట్కి పరిగెట్టారు. చాలామందికి ఫ్లైట్ టికెట్లు దొరక్క నానా కష్టాలు పడ్డారు, ఎంతో మానసిక వేదనని అనుభవించారు. అయితే ఈలోగానే అమెరికాలోని టెక్ దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ కంపెనీలు అమెరికా ప్రభుత్వం మీద ఒత్తిడిని ప్రారంభించాయి. ఈ రకంగా ఈ H1B వీసా ఫీజుని $1,00,000 పెంచినట్లయితే తాము నైపుణ్యం కలిగిన ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవడం చాలా కష్టమని, ఈ రకంగా రిక్రూట్ చేసుకోకపోతే అమెరికాలో తమ కంపెనీలు వ్యాపార కార్యకలాపాలని చేయలేవని, అదే జరిగితే తమ కంపెనీలని వేరే దేశాలకి మార్చడం జరుగుతుందని ట్రంప్ని హెచ్చరించారు. అలాగే ఎలన్ మాస్క్ లాంటి ఇండస్ట్రియలిస్ట్ కూడా ఈ H1B వీసా ద్వారానే తను సౌత్ ఆఫ్రికా నుంచి అమెరికాకు వచ్చి ఇప్పుడు ఇంతగా ఆర్థికంగా అమెరికాకి తమ కంపెనీల ద్వారా ఉపయోగపడుతున్నారని, అలాంటి H1B వీసా ఫీజు పెంచినట్లయితే నైపుణ్యం కలిగిన మానవ వనరులు అమెరికాకి రావడం ఆగిపోతుందని, దీని ద్వారా అమెరికాకి ఆర్థికంగా చాలా నష్టాలు ఏర్పడతాయని ట్రంప్ని హెచ్చరించారు. ఇలాంటి హెచ్చరికలతో ఎలర్ట్ అయిన ట్రంప్ తన H1B వీసా ఫీజు పెంచడం మీద కొన్ని మినహాయింపుల్ని ప్రకటించింది. అమెరికా కామర్స్ సెక్రటరీ మాట్లాడుతూ ఈ H1B వీసా ఫీజు $1,00,000 పెంచడం కేవలం వన్ టైం పేమెంటేనని, ఇది యాన్యువల్ ఫీజు మాత్రం కాదని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ H1B వీసా మీద ఫీజు పెంచడం
కేవలం కొత్త అప్లికేషన్స్కి అది కూడా నెక్స్ట్ ఇయర్ నుంచే అమల్లోకి వస్తుందని ప్రకటించారు. అంటే ఆల్రెడీ H1B వీసా ఉన్న వాళ్ళకి ఈ రూలు అంటే ఈ పెంపకం వర్తించదు. అలాగే ఒకవేళ H1B వీసా మీద విదేశాల్లో ఉంటూ అమెరికాకి వచ్చినట్లయితే కూడా ఇప్పుడు ఈ $1,00,000 పెంచడం అనేది వాళ్ళకి అప్లై కాదు. ఈ రకంగా ఒక రకమైన క్లారిటీ ఇస్తూ అక్కడ కామర్స్ సెక్రటరీ తన ఎక్స్ ఖాతాలోనూ అలాగే ప్రెస్ నోట్లోనూ ఈ H1B వీసా ఫీజు పెంచడం గురించి క్లారిటీ ఇచ్చారు. దీంతో అక్కడ దిగ్గజ కంపెనీలు అలాగే H1B వీసాని ఉన్న భారతీయ ఎంప్లాయీస్ కూడా కొంత రిలీఫ్ని పొందారు. ఈ రకంగా H1B వీసా మీద ట్రంప్ యూటర్న్ తీసుకోవడంతో ప్రస్తుతం కొంత రిలీఫ్ లభించినట్లు అయ్యింది. అయితే ఇది ట్రంప్ నిర్ణయం ఎలా ఎప్పుడు మారుతుందో ఎవరు ఊహించలేని పరిస్థితి. ఎందుకంటే భారతదేశంలోని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ఈ H1B వీసా మీదనే అమెరికాలో వెళ్ళి ఉద్యోగాలు చేస్తుంటారు. అలాగే స్టూడెంట్స్ కూడా స్టూడెంట్ వీసా మీద అమెరికాకు వెళ్ళి అక్కడ ఎంఎస్ చేసి తర్వాత స్టూడెంట్ వీసాని H1B వీసాకి అయితే కన్వర్ట్ చేసుకుని అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడతారు. ఇప్పుడు ఈ H1B వీసా గురించి ఇంకా క్లారిటీ రావాల్సిన అంశాలు ముఖ్యంగా 2 ఉన్నాయి. ఒకటి, ఎవరైనా అమెరికాలో 3-4 సంవత్సరాలు H1B వీసా కింద పనిచేసి ఏదైనా కారణం చేత తమ దేశాలకు వెళ్ళిపోతే అక్కడ కొంతకాలం పనిచేసి తిరిగి అమెరికాకి H1B వీసా గురించి అప్లై చేస్తే అప్పుడు ఈ $1,00,000 పే చేయాలా? అలాగే భారతదేశం నుంచి చాలామంది స్టూడెంట్ వీసా మీద అమెరికాకి వెళ్ళి ఎంఎస్ కంప్లీట్ చేస్తారు. తర్వాత స్టూడెంట్ వీసాని H1B వీసా కింద కన్వర్ట్ చేసుకుంటారు. అలాంటి టైంలో ఈ $1,00,000 పే చేయాలా? ఇలాంటి అనేక క్వశ్చన్స్ ఇప్పుడు ఈ H1B వీసా గురించి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు ఈ H1B వీసా పెంచడం అలాగే తర్వాత ఈ మినహాయింపులు ప్రకటించడం ఇలాంటి అనేక అంశాల మీద కామర్స్ సెక్రటరీ జస్ట్ ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం అలాగే ఎక్స్లో పోస్ట్ చేయడం మాత్రమే జరిగింది. కానీ అక్కడ లోకల్గా ఉండే బాడీస్ ద్వారా కానీ అక్కడ పబ్లిక్ గవర్నమెంట్ పోర్టల్స్లో కానీ ఏ రకమైన ఈ మార్పుల గురించి గెజిటెడ్ నోటిఫికేషన్ రాలేదు. అలాగే ఇమిగ్రేషన్ అధికారులు కూడా తమ వెబ్సైట్లో ఈ H1B వీసా గురించి మార్పుల గురించి ఎటువంటి ప్రకటనలు ఇంకా చేయలేదు. అంటే అధికారికంగా ఇంకా ఎటువంటి ప్రకటన ట్రంప్ గవర్నమెంట్ నుంచి ఈ H1B వీసా పెంచడం తర్వాత మినహాయింపుల గురించి ప్రస్తుతానికి రాలేదు. సో ఇంకా ఈ H1B వీసా గురించి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏమైనప్పటికీ ఈ H1B వీసా మీద $1,00,000 పెంచడం భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా యువతకి చాలా ఇబ్బందులకి గురి చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ట్రంప్ నిర్ణయాలు ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. ఆ మార్పులు భారతదేశానికి అనుకూలంగా ఉంటాయని ఆశిస్తున్నాను.